వెళ్ళొస్తావమ్మా. సరే అన్నయ్య. అసలు ఏం జరిగింది సూర్య? వదిన ఎందుకంత కోపంగా ఉంది? పెదనాన్న సుధాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెద్దమ్మ చూసేసింది. సుధానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న, మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా స్టోరీ జరిగింది. ఐ విల్ టెల్ యూ లేటర్ హబ్బీ. డోంట్ యాంగ్రీ నౌ. పాపం బావగారు వచ్చాక సిస్టర్ ఎలా ఫైర్ అవుతుందో ఏంటో. అక్కడ పెదనాన్న ఒక్కరే కాదు, రుద్ర అన్నయ్య, గంగోదిన, వీరు బావ కూడా అక్కడే ఉన్నారు. ఆయన అత్తయ్య దగ్గరికి వెళ్ళారా? ఎందుకు? ఓఎంజీ, అంటే ఎట్ ఏ టైమ్ ఆల్ బుక్డ్ అన్నమాట. నౌ వాట్ హ్యాపెన్? వీరు, మీ అత్తయ్యకి మొత్తం విషయం తెలిసిపోయిందంటావా? నాకు అదే టెన్షన్ గా ఉంది మావయ్య గారు. ఎలాగో నిజం తెలిసిపోయింది కదా పెద్దరు. వెళ్ళి సారీ చెప్పి ఒప్పుకుంటే సరిపోతుంది. నువ్వు పాలకుండే, నువ్వు సారీ అనగానే పెద్ద బాబు పొగ్గేద్దేటి మన అందరి బుర్రలో రాంకెత్తలు పాడించేద్దే. హే రంగా, లోపల ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంటే నువ్వు ఇంకా టెన్షన్ పెడతావేంటి? పెదనా, పదండి వెళ్దాం. నేను ఇప్పుడప్పుడే రాను. లోపల మీ పెద్దమ్మ అగ్నిపర్వతలా కూర్చునుంది. నన్ను చూస్తే ఢామ్ అని పేలిపోతుంది. నేను ఇట్నుంచి ఇటే హిమాలయాలకు వెళ్ళిపోతాను. మీరే అలా అంటే మా పరిస్థితి ఏంటి? సరే, మీరెవరూ భయపడకండి, నేనున్నాను కదా. అయితే పదండి. ముందు నువ్వు గంగా వెళ్ళండి. సగం కోపం మీ మీద వెళ్ళగక్కుతుంది. ఆ తర్వాత వీరు వస్తాడు. వీరు మీద కూడా కాస్త కోప్పడుతుంది. ఆ తర్వాత నేనొస్తాను. అప్పటికి కోపం తగ్గి నాకు చీవాట్లు తగ్గిపోతాయి. ఏ ప్లానింగ్ పెద్దబాయా? అంటే మమ్మల్ని అందరినీ బలైపోమంటున్నావా? ఏ, ఎప్పుడు మీ బావ కళ్ళల్లోనే చూస్తావా ఆనందం? ఈ మావయ్య కళ్ళలో ఆనందం? అంటే అది అత్తయ్య గారు యాక్చువల్లీ. ఆపండి. ఇంకెవ్వరు ఏమీ చెప్పకండి. నాతో ఎవ్వరూ మాట్లాడకండి. మీరంతా ఒక్కటై నన్ను పిచ్చిదాన్ని చేశారు. మీరంతా నా కుటుంబం, నా వాళ్ళు అనుకున్నాను. కానీ నన్నే మోసం చేసి మీరంతా వెళ్లి ఆ సుధాని కలిశారు. మీ అందరినీ ఇన్నాళ్లు చూసుకున్న ఈ పెద్దమ్మ కంటే నిన్నగాక మొన్నొచ్చిన అత్తే ఎక్కువైపోయింది. వీరు, నువ్వు కూడా ఇలా చేస్తావనుకోలేదు. శకుంతల, అనవసరంగా రాద్ధాంతం చేయకు. సుధ ఈ ఇంటి ఆడపడుచు, ఈ ఇంటి శత్రువేం కాదు కదా. తను నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే, నాకు శత్రువే. తన వల్ల నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు. మనందర్నీ అవమానాల పాలు చేసి కుటుంబ పరువు తీసింది. తను నాకు శత్రువే. చచ్చిపోయిందనుకున్నది తిరిగొచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తను చచ్చిపోయినా బాగుండేది. శకుంతల, తను చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది, చచ్చిపోయినా బాగుండేది.
ఇంకొక్క మాట మాట్లాడేవంటే ఎంత ద్వేషం ఉంటే మాత్రం ఒక మనిషి చావు కోరుకుంటావా? ఇంటి ఆడపడుచు చెడు అస్సలు కోరకూడదు. అది ఇంటికే మంచిది కాదు. నా మాటను కాదు అని నన్ను బాధ పెట్టడం మీకు మంచిదా? మీరంతా నా మాటను గౌరవిస్తున్నారనుకున్నాను, కానీ గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారంతే. ఈ ఇంట్లో నా మాటకే కాదు, నాకు కూడా విలువ లేదని అర్థమైపోయింది.